అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రైతుల కోసం భీమవరంలో ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ సమావేశం మీద మా గుట్కా నాని ఇలాంటి వాళ్ళు చాలామంది కూర్చున్నారు. సరే, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త మీమ్స్కు దారి తీశాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కావచ్చు, లేకపోతే బహిరంగ సభలో కావచ్చు, ఒక కొత్త మీమ్స్కి ఆయన నాంది పలకటం అనేది దానికి అలవాటుగా మారింది. ఆ మీమ్స్ ఏంటంటే ఇలా 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 అని చెప్పేసి మాట్లాడాడు. అసలు ఆ ఇలా ఏంటి, ఆయన ఏం మాట్లాడాడు అనేటువంటి దాని తర్వాత మాట్లాడదాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆక్వా రంగం మీద ఎంత అనుభవం ఉంది, ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాలు ఎంతవరకు వాస్తవం అనేటువంటి విషయాలు ముందు మనం తెలుసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అంటే, గత చంద్రబాబు నాయుడు గారు 2024కు ముందు ఇచ్చినటువంటి అంటే ఆక్వా రైతులకు ఇచ్చినటువంటి హామీల గురించి ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఆయన ఏం చూసిన తర్వాత అసలు ఆక్వా రంగం మీద జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసం ఏంటనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. ఒకసారి ఆ ఇలా మీమ్స్కు దారి తీసినటువంటి అద్భుతమైనటువంటి నటన, ఎందుకంటే జనాన్ని ఎక్కువగా చూసేసరికి జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కాక ఆటోమేటిక్గా ఆయనే సోషల్ మీడియాలో మీమర్స్కి ఆయనే ఒక ట్రోల్ అందించడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాడు. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఇదిగో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, ఆక్వా రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, ఆక్వా రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో. చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, అవసరమైన జిల్లాలలో 5,000 టన్నుల కోల్డ్ స్టోరేజ్ అన్నాడు. కట్టాడా అని అడుగుతా ఉన్నాను. జోన్తో సంబంధం లేకుండా జోన్ వెలుపల ఉన్న చెరువులకు కరెంట్ సబ్సిడీ ఇస్తానని హామీ ఇచ్చాడు. మరి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు. ట్రాన్స్ఫార్మర్ ధరలు తగ్గిస్తానన్నాడు, తగ్గించాడా అని అడుగుతా ఉన్నాను. గట్టిగా ఇలా 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 ఏరియేటర్లకు సబ్సిడీ ఇస్తానన్నాడు, ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 ఇవన్నీ ఇవ్వకపోగా మనం అమలు చేసిన ₹1.5కే కరెంట్ ఇచ్చే విధానాన్ని, సబ్సిడీ కార్యక్రమాన్ని, చంద్రబాబు నాయుడు గారు కత్తిరించే కార్యక్రమాన్ని సో చూసారు కదా, ఆయన ఏమంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి హామీలు ఇచ్చావు, ట్రాన్స్ఫార్మర్ రేట్లు తగ్గించలేదు, ఇవన్నీ మాట్లాడుతున్నావు. కానీ అసలు జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సింది ఆక్వాకు మెయిన్ పదం ఏంటి, నువ్వేం చేసావు, నీ ప్రభుత్వ హయాంలో నువ్వేం చేసావు అనేటువంటి దాన్ని మనం ప్రస్తావిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్వాకు ప్రధానమైనటువంటిది ఫీడింగు, ఉత్పత్తి, రేటు, ఇవి 3 ప్రధానమైనటువంటిది. 2019, 2020లో ఆంధ్రప్రదేశ్లో ఆక్వా ఉత్పత్తి 41,75,000 కోట్ల జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి జీవీఏ అంటే తెలియదు, నేను క్లియర్గా చెప్తున్నా. జీవీఏ అంటే ఏంటంటే ఏదైనా ఒక ప్రాంతంలో తయారయ్యేటువంటి వస్తువుని, దానికి కావలసినటువంటి ముడి పదార్థాల యొక్క ఖర్చుని తీసేయంగా వచ్చినటువంటి దాన్ని నికర వాల్యూ అంటారు. అంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు ఆయన చెప్పినటువంటి ఆక్వా అనేది రొయ్యల సాగుకి కావలసినటువంటి రొయ్యల విత్తనం కావచ్చు, దానికి కావాల్సినటువంటి మందులు కావచ్చు, కరెంట్ ఉత్పత్తి కావచ్చు, సబ్సిడీలు కావచ్చు, లేకపోతే కరెంట్ ఉత్పత్తి కావచ్చు, లేకపోతే ఫీడింగ్ కావచ్చు, మందులు కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఆ రొయ్య ఉత్పత్తికి కావాల్సినటువంటి మొత్తం ఎక్స్పెన్సెస్. అంటే రొయ్య కొనుగోలు దగ్గర నుంచి, చెరువులో వేసిన దగ్గర నుంచి, రొయ్య పట్టుకొని దాన్ని మార్కెటింగ్ తీసుకొచ్చేదాకా వచ్చే ఖర్చుని, అందులో నుంచి రొయ్య ఎంతకు అమ్ముడుపోతుంది తీసేయంగా మిగిలినటువంటి వాల్యూ, ఆ వాల్యూని జీవీఏ అంటారు, గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటారు. అది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇందులో ముఖ్యమైనటువంటిది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ గ్రాస్ వాల్యూ దాదాపుగా 43,75,000 రూపాయల నుండి 2024 దిగిపోయినాటికి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ గ్రాస్ వాల్యూ చాలా దారుణంగా పడిపోయింది. అసలు ఆక్వా రంగమే కుదేలైపోయింది, సర్వనాశనం చేసి పడేశాడు. ఆయన ఆక్వా రైతులను నేను కాపాడుతున్నానని చెప్పేసి జోన్, నాన్ జోన్ అనేటువంటి 2 పద్ధతులను తీసుకొచ్చి పెట్టారు. తర్వాత
24 మళ్ళీ అంటే ప్రభుత్వం మారిన తర్వాత 2025-26 గాను దాదాపుగా ఈ జీవీఏ అనేటువంటి అంటే కూటమి ప్రభుత్వం దాని దిద్దుబాటు చర్యలు చేపట్టిన తర్వాత 63,65,000 అంటే కోట్ల జీవీఏ వాల్యూగా నమోదు చేసుకుంది. అంటే దాదాపుగా 23 లక్షల కోట్లు అది పెరగటం జరిగింది. ఆ వాల్యూ అనేది పెరగటం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది. 2014 నుంచి 2019 వరకు ఆ ప్రభుత్వ హయాంలో మత్స్యశాఖ దాదాపుగా 15.74% వృద్ధి రేటు సాధిస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2020 అంటే 19 నుంచి 24 వరకు కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ యొక్క మత్స్యశాఖ వృద్ధి రేటు కేవలం 1% పడిపోయిందంటే ఆక్వా రంగం కావచ్చు, చేపల రంగం కావచ్చు ఎంత దారుణమైన స్థితిలో దిగజారిపోయాయో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకొని ప్రజలకి ఆయన చేసిన మోసం ఏందో ఒకసారి అర్థం చేసుకుంటే జనాలే చెప్పులతో ఇలా 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 అని చెప్పి కొట్టేయడం ప్రమాదం కూడా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు నేను తెలియజేస్తున్నా. ఇక తర్వాత చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 23-24లో దారుణంగా పడిపోయినటువంటి వృద్ధి రేటు ఇప్పుడు 7.38%, అలాగే 25-26 సంవత్సరానికి గాను 14.9% వృద్ధి రేటుని మళ్ళీ నమోదు చేసింది. ఇక ఫీడింగ్ విషయంలో ఆయన మాట్లాడాడు, ఫీడింగ్ రేట్లు చంద్రబాబు నాయుడు తగ్గిస్తానన్నాడు అని చెప్పి. అసలు ఆ ఫీడింగ్ రేట్ని దారుణంగా పెంచి రైతుల నడ్డి విరిచినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వాస్తవ విషయం. 2020 అంటే 19కి ముందు ఆంధ్రప్రదేశ్లో ఆక్వా ఫీడింగ్ వాళ్ళు వాడేటువంటి రైతులకు 87 రూపాయలు ఉండేటువంటి దాన్ని ఆయన 23-24 వచ్చేసరికి దాదాపుగా 6 దఫలు పెంచి 115 రూపాయల 80 పైసలకు పెంచాడు. అంటే 26.2% ఆ ఫీడింగ్ రేట్ని పెంచాడు. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కేవలం కమిషన్ల యొక్క కక్కుడుతోటి వాళ్ళ దగ్గర నుంచి బలవంతపు వసూళ్లను చేయడంతో ఈ 26.2% పెరగటం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి దాచిపెట్టాడు. అదే విషయంగానే అక్కడ అలా చెప్తే అక్కడ ఉన్నటువంటి ఆక్వా రైతులు చెప్పు తీసుకొని ఇలా 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 బాధలు పెట్టేవాళ్ళు. ఇది వాస్తవ విషయం. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి దాచిపెట్టినటువంటి వాస్తవ విషయం. ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే 2019-2024 వరకు కూడా ఒక్క సోయాబీన్ రేటు మాత్రమే పెరిగింది. మిగిలినటువంటి దాంట్లో వాడేటువంటి పదార్థాలు అంటే ఫిష్ మీల్ కావచ్చు, ఫిష్ ఆయిల్ కావచ్చు, లేకపోతే కార్న్ఫ్లవర్ కావచ్చు, ఈ రేట్లన్నీ కూడా స్థిరంగా ఉన్నాయి. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి తన జేబులు నింపుకోవటం కోసం దళారుల దగ్గర, మధ్యవర్తుల దగ్గర బ్రోకరేజ్ చేసి 26.2% రేట్లు పెంచేయడం జరిగింది. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం దాని మీద సవరణ చేసి దాదాపుగా ₹5.60 తగ్గించేసి దాన్ని ₹102 తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసుకోవాలి, సిగ్గుండాలి ఇలాంటి మాటలు మాట్లాడటానికి. నువ్వు చేయగలిగినటువంటి కెపాసిటీ ఉండి, అందుబాటులో ఉండి, ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉన్నప్పుడు నీ స్వార్థ ప్రయోజనాల కోసం, నీ అవసరాల కోసం నువ్వు రేట్లు పెంచిన మాట వాస్తవమే కదా. ఇవన్నీ దాచిపెట్టేసి చంద్రబాబు నాయుడు మీద నిప్పులు దోసేస్తావు, చంద్రబాబు నాయుడు మీద కూటమి ప్రభుత్వం మీద దోసేస్తావు. సిగ్గనిపించట్లేదా? లేకపోతే ఇప్పుడు రేటు 110 రూపాయల పైనే ఉంటుంది. ప్రధానమైన కారణం ఏంటంటే యుద్ధం తర్వాత దాదాపుగా దాంట్లో వాడేటువంటి ఫిష్ మీల్ ధర అంటే ఇది 55% పెరిగింది. అంటే 150 రూపాయల నుండి ఇది 200 రూపాయలు పెరగటం జరిగింది. అలాగే ఫిష్ ఆయిల్ ధర 91% పెరిగింది. అంటే 230 రూపాయల నుండి దాదాపుగా 440 రూపాయలకి పెరగడం జరిగింది. ఇక సోయాబీన్ ధర 49% పెరిగింది. అంటే 51 రూపాయల నుంచి 76 రూపాయలు పెరిగింది. అయినా ఇలా ముడి సరుకులు పెరిగినా, ధరలు పెరిగినా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ పెంచుకుంటూ దాదాపుగా దాన్ని 111 రూపాయల వద్ద అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన దిగిపోయే నాటికి ఉన్నటువంటి 110 రూపాయల 60 పైసలకి సమానంగా ఈక్వల్గా తీసుకురావడం జరిగింది. మొన్న ఎవరైతే ఈ ఫీడ్ ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళతో కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి ఆ 10 రూపాయలు తగ్గించేటువంటి మార్గం చూడమని రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎటువంటి ఆటంకాలు లేకపోయినా ఫీడ్ రేట్ని పెంచేశాడు. ప్రతి ఇయర్ అనేది ఫీడ్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది, అది సహజంగా జరిగేదే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 26.6% ఫీడ్ శాతాన్ని పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక సిగ్గు లేకుండా అక్కడ నేను ఫీడ్ రేట్ తగ్గించలేదు ఈ ప్రభుత్వం అని అలా చెప్పుకుంటా పోతున్నాడు. అదే రైతులకు కానీ అది పెంచింది జగన్మోహన్ రెడ్డి అని కానీ తెలిస్తే ఇలా షూస్తో కొట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇంకా ఆయన చెప్పాడు విద్యుత్ ట్రాన్స్ఫారం రేట్లు తగ్గించివ్వాలి అని. కానీ ఈ ఘనాపాఠ్యుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యుత్ గురించి మనం మాట్లాడుకుందాం.
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఆయన ఏమంటున్నాడు, ₹1.50 ఇస్తామని చెప్పాడు. కానీ ఈ ప్రభుత్వం రాగానే మొదట్లో ఆయన ఏం చేశాడు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు జోన్ నాన్ జోన్ అని ఏర్పాటు చేశాడు. జోన్ పరిధిలో ఉన్నటువంటి రైతులందరికీ ₹1.50కి విద్యుత్ ఇస్తున్నాను. నాన్ జోన్లో ₹10 అంటే 10 ఎకరాల కంటే తక్కువ ఉన్నటువంటి ఆక్వా రైతులకు మాత్రమే తక్కువ రేటుకి ఇస్తాను, మిగిలిన వాళ్ళకి ₹3.85 ఇస్తానని చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆక్వా కానీ రొయ్యల సాగు ఎవరు ఎకరం 2 ఎకరాల్లో సాగు చేయరు. 5 నుంచి 10 ఎకరాల పైనే, 10 ఎకరాల పైపెచ్చు రొయ్యల సాగు చేసే వాళ్ళు ఎక్కువ. అంటే ఆ 10 ఎకరాలు పైపెచ్చు సాగు చేసే రైతులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి శటకోపం పెట్టాడు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹3.85 ఉన్నటువంటి ఆక్వాని, అంటే 10 ఎకరాల పైబడిన ఉన్నటువంటి ఆక్వా వాళ్ళకి ₹2 అంటే ₹1.85 పెంచడం జరిగింది. అంతేకాకుండా జోన్తో సంబంధం లేకుండా, జోన్ నాన్ జోన్ సంబంధం లేకుండా ₹1.50 రైతులకే ఈ ప్రభుత్వం అంటే వాళ్ళకి విద్యుత్తుని ప్రొవైడ్ చేయటం అనేది, దీనివల్ల ఆక్వా రైతులకు దాదాపుగా కొత్త కలెక్షన్లు 12,480 కలెక్షన్స్ కూడా ఈ ప్రభుత్వ హయాంలో పెరిగాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ దాచిపెట్టేసి ఈ తప్పుడు మాటలు అక్కడ చెప్తున్నాడు. నిజంగా అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి రైతుల్ని అక్కడ కూర్చోబెట్టుకొని వాళ్ళ చేత ఆయన ఏదో నేను రేపు ఏదైనా చెయ్యాలి అంటే, రేపు దేవుడు దయదలిచి వల్ల ఈ 3 ఏళ్ళు మీరు కళ్ళు మూసుకోండి, రేపు మన ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తాను, ఈలోపు ఉండేవాడు సచ్చేదేవాడు, ఏది అడిగినా కానీ మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం వస్తే కానీ నేను చేయగలుగుతానని చెప్పాడు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు అంటే, నేను భారీ ఎత్తున సబ్సిడీలు ఇచ్చానని చెప్తున్నాడు. కానీ వాస్తవానికి 2023-24 గాను ఆంధ్ర రాష్ట్రంలో 64,000 విద్యుత్ కలెక్షన్స్కు జగన్మోహన్ రెడ్డి ₹764 కోట్ల సబ్సిడీ ఇస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025-26 గాను కలెక్షన్స్ గాను ₹845 కోట్ల సబ్సిడీ ఇచ్చింది. అంతేకాకుండా ప్రస్తుతం 26-27 సంవత్సరానికి గాను, ఎందుకంటే నాన్ జోన్స్ని కూడా కుదించి వేసింది కదా, దాని ద్వారా దాదాపుగా ₹1,150 కోట్ల సబ్సిడీ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. ఏదైతే ఈ నాన్ జోన్ విధానాన్ని కుదించేశారో ఆ యొక్క కండిషన్స్ని ఎత్తేయడం ద్వారా దాదాపుగా 12,500 కొత్త కలెక్షన్స్ కూడా ప్రభుత్వం తీసుకోవడానికి రైతులు ముందుకు వచ్చారు. అంటే ఆక్వా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున మనకి ఏర్పాటు చేస్తే, ఇవన్నీ పక్కన పెట్టేసి ఆయన అన్ని ఆక్వా రంగాన్ని అంతా సర్వనాశనం చేసి ఆయన వచ్చేసి పెద్ద ఏమి తెలియనటువంటి ప్రబుద్ధుల్లాగా ఆక్వా రంగాన్ని ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దేలాగా అలా మాట్లాడుతూ ఉంటే, ఈ నిజాలన్నీ రైతులు అక్కడ కానీ ఎవరైనా చెప్పారనుకో, అలా అంటూ వాళ్ళు తెచ్చినటువంటి షూలు కానీ చెప్పులు కానీ స్టేజ్ మీదకి విసిరేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆయన ట్రాన్స్ఫార్మర్ విషయాల గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయే ముందు 25 kV ట్రాన్స్ఫార్మర్ ఎంత అయ్యానంటే ₹67,000 ఉంటే, దానిని జగన్మోహన్ రెడ్డి గారు ₹3,24,000 పెంచిన ఘనాపాఠ్యుడు, రైతులు నిలువున దోపిడీ చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే 2100 kV ట్రాన్స్ఫారాన్ని 2019కి ముందు ₹3,56,000 ఉంటే, దాన్ని ₹8,30,000 పెంచినటువంటి ఘనాపాఠ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనే పెంచాడు, ఆయనే ఆక్వా రంగాన్ని నాశనం చేశాడు, ఫీల్డ్ రేట్లు పెంచాడు, అట్లాగే ట్రాన్స్ఫార్మర్ రేట్లు పెంచాడు. అంతేకాకుండా కలెక్షన్స్కి నాన్ జోన్ ఏర్పాట్లు చేసి ఆక్వా రైతులను చిందరబందరు చేసి, ఇవాళ ఏమీ తెలియనటువంటి ప్రబుద్ధుల్లాగా అక్కడికి వెళ్ళి చిక్కటి చిరునవ్వుతో ఇలా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇంకా చాలా ముఖ్యమైన విషయం, నీటి పన్ను. అంటే చెరువులో రొయ్య ఉత్పత్తి చేసుకోవడానికి దానికి కావాల్సిన నీటు, అంటే 1000 లీటర్ల నీళ్ళకి గతంలో ₹12 పన్నేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ₹120 పెంచినటువంటి ఘనాపాఠ్యుడైన. అలాగే మార్కెట్ సెజ్ 0.2% ఉంటే దాన్ని 1%కి పెంచాడు. అలాగే ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అతి పెద్ద ఆక్వా రైతులకు సర్వనాశనం చేసినటువంటిది ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సరైన పద్ధతుల్లో సౌర పవన విద్యుత్తులు వస్తుంటే వాటిని వద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తే, వాళ్ళని ఇబ్బంది పెడితే మనకి రాష్ట్రానికి కరెంట్ ఇవ్వడానికి బ్లాక్ లిస్ట్లో పెట్టడం వల్ల అప్పట్లో సరైన విధంగా కరెంట్ ఉత్పత్తిని చేయలేకపోతే, రొయ్య ఉత్పత్తికి కరెంటు చాలా ప్రధానమైనటువంటి వనరు కావడంతో ప్రతి రైతు ఆ రొయ్యల్ని కాపాడుకోవటం కోసం డీజిల్ పెట్టి వాటిని అంటే ఆక్వా రంగాన్ని అన్నీ ఆడించడం వల్ల రైతులకు ప్రతి సంవత్సరం అదనంగా 60,000 నుంచి 70,000 రైతులకు నెత్తిన చెయ్యి పెట్టినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఇది వాస్తవం కాదా? గతంలో
ఆక్వా రైతుల్ని కుదేలు చేసింది నువ్వు కాదా? సరైనటువంటి నాణ్యమైనటువంటి విద్యుత్తుని ఇవ్వకుండా జనరేటర్లు పెట్టుకొని వాళ్ళకి సరైనటువంటి విద్యుత్తుని ప్రొవైడ్ చేయకుండా జనరేటర్లు పెట్టుకొని అవన్నీ కూడా ఆడించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో రైతులకు అదనపు భారం పెట్టింది నువ్వు కదా. ఇవన్నీ మర్చిపోయారు అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. చక్కటి చిరునవ్వుతోటి ఆయన ఏమీ తెలియనటువంటి అమాయకుల్లాగా, ఏమీ తెలియనటువంటి కక్కాలాగా మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడుతున్నాడు. ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నరసాపురంలో ఫిషరీస్ యూనివర్సిటీ నిర్మాణం కోసం ఆయన 2022 నవంబర్లో శంకుస్థాపన చేశాడు. ఆర్భాటంగా ఫోటోలు దిగాడు, కానీ ₹1 కూడా డబ్బులు ఇవ్వాల. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 32 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసింది. ఇక పేరుకి అప్సాడా చట్టాన్ని తీసుకొచ్చి చైర్మన్గా నువ్వు ఉండి ఒక్క మీటింగ్ కూడా పెట్టలే. కనీసం దానికి ₹1 కూడా నిధులు ఇవ్వకపోగా రైతులు ఇచ్చినటువంటి 14 కోట్ల రూపాయల డబ్బుల్ని ఫిష్ ఆంధ్రాకి ఖర్చు పెట్టి ఫోటోలకు ఫోజులు కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు దాని విధానాలు మార్చి రైతులకు అందుబాటులో తీసుకొచ్చి తయారీదారులతోటి, ఉత్పత్తిదారులతోటి సరైనటువంటి సమన్వయం చేస్తూ ఇలా ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తుంటే ఈయన వచ్చి అక్కడికి వచ్చి ఏం చేయాలని, ఏం చెప్పాలని, అదికి వచ్చి ఇలా 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 అంటారు. ఇలా